ఇంత కష్టాల్లో కూడా నీకు ఆ మాట ఎలా వస్తున్నాయే? అపశకునం మాటలు మాట్లాడకు నువ్వు. ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్టు చేసిన వాళ్ళకేమీ లేదు కానీ నేను అన్నందుకు వచ్చిందా? అత్తయ్య, ఇప్పుడు గొడవ పడే సమయం కాదు. ఆ అమ్మని ఎలా బయటకు తీసుకురావాలో అదే ఆలోచించండి. శుక్రవారం నేను బయటపడతానన్న ఆశ, నమ్మకం నాకు కూడా లేవు. జానకి, పెద్దమ్మా, అవునండి, ఆ ప్రవళికను మీరే హత్య చేశారేమోనని తప్పుగా అర్థం చేసుకుని అది నేనే చేశానని పూర్తిగా మునిగిపోయానండి. నేనీ హత్య చేయలేదు, అలా చెప్పుకోవటానికి కారణం ఇది అని చిచ్చి గారికి చెప్పుకున్నా అవి కట్టుకథల కిందే కొట్టి పారేస్తున్నారు. రేపు అసలైన నేరస్తులు దొరక్కపోతే తప్పకుండా అసలు నేరస్తురాలిగా నా మీద ముద్ర వేస్తారు, నాకే శిక్ష వేస్తారు. అప్పుడు ఆ ఇల్లు పెద్ద దిక్కుని కోల్పోతుంది. నా పిల్లలు ఒంటరైపోతారు. అలా జరగకూడదు, అలా జరగకూడదండి. రామా, తాత్య, తాత్యమ్మా, నా గురించి బాధపడద్దు, జాగ్రత్త. అమ్మా, నీకేం కాదమ్మా. అత్తయ్య, పద్మ, పార్వతి, శివయ్య, అన్నయ్య అందరూ తిరిగి మన ఇంట్లోకి రావాలి.